నా యొక్క బ్రతుకు ఫలింపులో ఉండటానికి సహాయం చేయండి. కృప ఆదరణ సహాయం దయచేయమని ఈ చిన్న ప్రార్థన వెనుకలు ఉంచమని శ్రీ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుంచి ముగ్గురు వ్యక్తులను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎంతమందినండి? ముగ్గురు వ్యక్తులను జ్ఞాపకం చేస్తాను. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ముగ్గురు వ్యక్తుల యొక్క విధానం మనకి చాలా అత్యంతమైనటువంటి ప్రియులే. వీళ్ళ ముగ్గురు కూడా మనకి తెలియలేనటువంటి అయితే మాత్రం కాదు, మనకి చాలా సన్నిహితులు. కానీ వాక్యాన్ని అర్థం చేసుకుందాం. దేవుడు ఎందుకు ఈ రాత్రికాల సమయంలో వాక్యాన్ని మనకి ఇచ్చాడో, దేవుడు ఎందుకు ఈ వాక్యాన్ని ద్వారా మనతో మాట్లాడబోతూ ఉన్నాడో, ఎందుకు ఒక ప్రత్యేకమైనటువంటి విధానం ఏమీ లేకుండా దేవుడు మనతో మాట్లాడడు ఎప్పుడూ కూడా. ఒక ఆదివారం మన దేవుని సన్నిధికి వచ్చినా, ఒక శుక్రవారం దేవుని సన్నిధికి వచ్చినా, ఇటువంటి ఆన్లైన్ ప్రార్థనలో మనం కూడుకున్నా, లేదంటే ఏ విధమైనటువంటి దేవుని యొక్క కార్యక్రమాల్లో మనం కూడుకున్నా, దేవుని వాక్యము ఖచ్చితంగా మనతో సందర్భయోచితంగానే మనతో మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అదే విధానంలో ముగ్గురు వ్యక్తులను మనకు బాగా తరచుగా తెలిసిన వ్యక్తులను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో ఆదికాండము 17వ అధ్యాయము. ఆదికాండము 17వ అధ్యాయము 5 నుంచి 10 వచనాలు చదువుదాం. మరియు ఇక మీదట నీ పేరు అబ్రహాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చునట్లు నియమించుదును. రాజులను నీలో నుండి వచ్చెదరు. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడునై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. నీకును నీ తరువాత సంతతికిని నీవు పరదేశమై ఉన్న దేశమును అనగా కానానును దేశమంతటిని నిత్య స్వాస్యముగా ఇచ్చి వారికి దేవుడనై ఉందునని అతనితో చెప్పాను. మరియు దేవుడు నీవు మాత్రమే గాక నీ తర్వాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. నాకును నీకును నీ తరువాత సంతతికిని మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దామని. ఓకే, మంచిది. బైబిల్ గ్రంథంలో నుంచి చదవబడినటువంటి లేఖనం కోసం ఒకసారి ఆలోచిద్దాం. మనము ఎవరికి ఆశీర్వాదకరంగా ఉంటున్నాం ఈరోజు? ఇది మీకు నేను ఇచ్చేటువంటి ప్రశ్న. లేదా నువ్వు నీ జీవితంలో
ఎవరికి ఆశీర్వాదకరంగా ఉంటూ ఉన్నావు? నువ్వు ఎవరికి దీవెనకరంగా ఉంటూ ఉన్నావు నీ జీవితంలో? నువ్వు చేసే పనుల వలనో, నువ్వు చేసే కార్యముల వలనో, నువ్వు నివసించే విధానము, నువ్వు జీవించే విధానము వలన ఎవరికి ఆశీర్వాదకరంగా ఉంటుంది ఈరోజు అన్న విషయాన్ని ఒకసారి ఆలోచిద్దాం. ప్రతి ఒక్కరూ కూడా ఏం ఆలోచిస్తారంటే, నేను ఆశీర్వదించబడాలి. మనం ఏం చేయబడాలా? ఆశీర్వదించబడాలి. మనము దీవించబడాలి. నేను బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలా, నా భవిష్యత్తు బాగుండాలా, నా తర్వాత తరం వాళ్ళు బాగుండాలా, నా వ్యాపారం బాగుండాలా, నేను చేసే పని బాగుండాలా, నేను చేసే ప్రతిదీ కూడా ఎలా ఉండాలంటే ఆశీర్వాదకరముగా ఉండాలి. కానీ ఎంతమంది ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు? ప్రభువా, నన్ను బట్టి నా పొరుగువారు బాగుండాలి, నన్ను బట్టి నా ఇంటి చుట్టుపక్కల ఉన్నవారు అందరూ బాగుండాలి, నన్ను బట్టి నా వీధి వారు బాగుండాలి, నన్ను బట్టి నా గ్రామం ఆశీర్వదించబడాలి. ఈ విధమైనటువంటి ప్రార్థన మీలో ఎంతమంది చేస్తూ ఉన్నారు? ఈరోజు మనం యేసు ప్రభుని అంగీకరించామంటే, యేసుక్రీస్తుని నమ్ముకున్నామంటే, యేసుక్రీస్తుని ఎరిగిన వారిగా ఉన్నామంటే, మనలను బట్టి అనేక మంది ఎలా ఉండాలి? ఆశీర్వదించబడిన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము జీవితం కనుక ఒకసారి ఆలోచిస్తే, ఇప్పుడు చదవబడినటువంటి లేఖనములో అబ్రహామును బట్టి ఈ భూలోకం అంతయు కూడా దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా. అబ్రహామును బట్టి భూలోకం అంతటిని కూడా దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆశీర్వదించాడు. కారణం ఏమిటి? అబ్రహాము వలన ఎందుకు అందరికీ ఆశీర్వాదము? అదే కాలంలో యోబు కూడా నివసించేవాడేమో కదా, అదే కాలంలో లోతు నివసించాడు కదా, అదే కాలంలో అనేక మంది భక్తులు లేదంటే అనేక మంది దేవుని ఎరిగినటువంటి వారు నివసించే ఉంటారు కదా. కానీ అబ్రహామును బట్టే ఎందుకు ఈ భూలోకానికి ఆశీర్వాదము? అబ్రహామును బట్టే ఎందుకు ఈ భూలోకంలో ఉన్నటువంటి సంతతికి అంతటికి కూడా ఆశీర్వాదము అని ఆలోచిస్తే, మొదటిగా ఎందుకు దేవుడు అబ్రహామును బట్టి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాడంటే, ఆదికాండము 15 ఒక మాట ఉంటుందండి. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మొదట దేవుడు అబ్రహామును బట్టి ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించడానికి గల కారణం ఏంటంటే, అబ్రహాము దేవునిని ఏం చేశాడంట? నమ్మాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. గట్టిగా చేతులెత్తి చెప్పాలా. నిద్రపోతారన్న వాళ్ళందరూ చెప్పాలా. అస్సలు నిద్రపోయే వాళ్ళు అందరూ చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా గమనించండి. నా కన్ను ఇటుపక్క కన్నా ఇటుపక్క ఎక్కువ వెళ్తుంది. నా కన్ను ఇటుపక్క వెళ్తుంది. అస్సలు నిద్ర అంతా ముందు అక్కడ ప్రారంభమైపోయింది ఆల్రెడీ. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇందాక నుంచి చూశాను, ఇప్పుడే కాదు, ప్రారంభం నుంచి ప్రారంభమైపోయింది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ది హలో చెక్. హలో. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా పెట్టినాను, పర్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. చాలు. చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహామును బట్టి దేవుడు ఈ భూలోకం అంతటిని కూడా ఆశీర్వదించడానికి గల కారణం ఏంటంటే, మొట్టమొదటిగా అతడు దేవుని ఏం చేశాడంటండి? నమ్మాడు. అతను దేవుడు ఏం చేశాడు? నమ్మాడు. ఏమని నమ్మాడు? ఎంతలా నమ్మాడంటే, చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే అబ్రహాము నమ్మినటువంటి నమ్మకము
అతని జీవితంలో ఎలా ఎంచబడిందంటే అది నీతిగా ఎంచబడింది. నీతిమంతుల జాబితాలో అబ్రహాము పేరుంది. అతని నమ్మకం ఏం చేయబడిందంటే నీతిమంతుడిగా మార్చబడింది. అతని నమ్మకం ఏం చేయబడిందంటే తన మాత్రమే కాదు, తనతో ఉన్న వారందరూ కూడా నీతిమంతులుగా ఉంచబడటానికి అబ్రహాము నమ్మకము గొప్ప ఉదాహరణగా కనిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. బైబిల్ గ్రంథం చెప్తుందండి, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మనం నమ్ముతున్నామా దేవుణ్ణి? ఎన్నో కార్యాల కోసం మనం ప్రార్థన చేస్తాం కదా, ఎన్నో తలంపుల కోసం దేవుని దగ్గర మొరపెడతాం కదా, ఎన్నో మనకు జరగాల్సిన వాటి కోసం దేవుని దగ్గర మొరపెడుతున్నాం కదా. మొరపెట్టేటప్పుడు నువ్వు దేవుని నమ్మగలుగుతూ ఉన్నావా? దేవుడి కార్యం చేస్తాడని చెప్పి విశ్వాసం ఉంచగలుగుతూ ఉన్నావా? ఈరోజు సరైనటువంటి నమ్మకం కనుక లేకపోతే, సరైనటువంటి నమ్మకం మనకు లేకపోతే మనల్ని బట్టి దేవుడు ఎదటి వారిని ఏం చేయడు చెప్పండి? ఆశీర్వదించాడు. నిన్ను బట్టి నీ యొక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆశీర్వదించబడాలంటే నువ్వు దేవుని పట్ల సరైన నమ్మకం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వేం కలిగి ఉండాలి? దేవుని పట్ల సరైన నమ్మకము. అది ఎంత నమ్మకం కలిగి ఉండాలో తెలుసా? ఆ నమ్మకము అందరి ఎదుట కూడా నిన్ను ఎలా ఉంచాలంటే నీతిమంతులుగా ఉంచాలి. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ నమ్మకం ఎలా ఉంచాలి చెప్పండి? అందరి ఎదుట నిన్ను నీతిమంతుడిగా తీర్చాలి. అప్పుడు ఖచ్చితంగా నువ్వు అనేక మందికి ఏం చేయబడతావు? ఆశీర్వాదకరంగా ఉంటావు. అప్పుడు ఖచ్చితంగా అందరికీ నువ్వు దీవెనకరంగా ఉంటావు. కానీ నీకే నమ్మకం లేకపోతే ముందు దేవుని పట్ల నువ్వు నీతిగా ఎంచబడలేవు కదా, నిన్ను బట్టి ఎవరు కూడా ఆశీర్వదించబడరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. రెండో మాట చెప్తాను, ఎందుకు అబ్రహామును బట్టి అందరినీ దేవుడు ఆశీర్వదించాడంటే 11వ అధ్యాయము 19వ వచనం. 11వ అధ్యాయము 19వ వచనం చదవ. కాదు, అది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 19వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 19వ వచనం చదవాలి. ఎవడు ఆ వాగ్దానం సంతోషముతో అంగీకరించును అని ఎవరితో చెప్పబడును? అబ్రహాము దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీరు చదవబడిన లేఖనంలో ఒక చక్కటి మాట ఉంటుంది, దాన్ని నేను చూపించాలని అనుకుంటున్నా. విశ్వాసం అనేటువంటి మాట ఉంటుంది చూడండి. విశ్వాసమును బట్టి 17వ వచనం చదవండి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండవది, అబ్రహాము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? అబ్రహాము యొక్క విశ్వాసం. ఏంటండి? అబ్రహాము యొక్క విశ్వాసం. నమ్మకం వేరు, విశ్వాసం వేరు. నేను చాలాసార్లు ఈ రెండాట్లకి వ్యత్యాసాన్ని చెప్పాను. చాలా జాగ్రత్తగా గమనించండి. విశ్వాసం అంటే ఏమిటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. అబ్రహాముని దేవుడు ఏమన్నాడంటే, ఒక్కగానొక్క ఇచ్చినటువంటి కుమారుడైనటువంటి ఇస్సాకును బలి అర్పించడానికి మోరియా పర్వతం మీదకి రమ్మన్నప్పుడు అబ్రహాము తన భార్యకు కూడా తెలియపరచకుండా తెల్లవారుజామునే కూడా తన పనివారిని అందరినీ కూడా తీసుకుని, ప్రియమైన దేవుని బిడ్డలారా, మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళి 2 పనివాళ్ళ కింద ఉంచి ప్రియమైన అబ్రహాము ఇస్సాకు కలిసి ఏం చేశారంటే పైకి వెళ్ళటం మొదలుపెట్టారు. కొండ ఎక్కడం మొదలుపెట్టారు. కొండ ఎక్కుతుండగా ఇస్సాకు ఎంత విధేయస్తుడో. ఇస్సాకు అడిగిన మాట ఏంటో తెలుసా? తండ్రి, మరి దహన బలి అర్పించడానికి గొర్రెపిల్ల ఏది?
దహన బలి అర్పించడానికి గొర్రెపిల్ల ఏది? అక్కడ మొట్టమొదటిగా వచ్చిన మాట ఏంటో తెలుసా? యెహోవా ఈరే, సమస్తం ఆయనే చూసుకొనును. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రతిదీ ఆయనే సమకూరుస్తాడు మనకు విశ్వాసం ఉంటే. ఈరోజు మన జీవితం అనేక మందికి దీవెనకరంగా ఉండాలంటే ముందు మనకేముండాలి చెప్పండి? విశ్వాసం ఉండాలి. ఈ 11 హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా మీరు చదవండి. ప్రియమైన విశ్వాసుల యొక్క ఘాతకుల యొక్క కథంతా కూడా వాళ్ళు ఏ రీతిగా నమ్మారో, విశ్వాసం ఉంచారో, వారు ఏ రీతిగా మార్చబడ్డారో అన్న విషయాలు ఇక్కడ రాయబడుతూ ఉన్నాయి ఈ 11వ అధ్యాయంలో. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అంటూ ఉన్నాడు, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి. దేని బట్టి అంటండి? విశ్వాసం ఉంచాడు కాబట్టి భయపడకుండా తన కొడుకుని ఒక్కగానొక్క కొడుకుని అడిగినా కానీ అబ్రహాం ఏం చేశాడండి? తీసుకుని బలి ఇవ్వటానికి తీసుకుని వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్దాం అందరూ కూడా. హల్లెలూయా. నీటికి కట్టెలు పేర్చేసాడు. దాని మీద ఏం చేశాడు? కట్టెలు పేర్చేసాడు. పడుకోబెట్టేశాడు ఇస్సాకుని. ఇస్సాకు ఎంత విధేయస్తులో, ఒక మాట కూడా ఏం చేయలేదు, తండ్రికి ఎదురు చెప్పలేదు. ఎందుకంటే ఇదే లేఖనంలో మనం చూస్తూ ఉంటాం, ఇస్సాకు కూడా అంటంట విశ్వాసం కలిగిన వాడేనంట. ఇస్సాకు కూడా ఎవరంటండి? విశ్వాసం కలిగిన వాడే. ఇప్పుడు అబ్రహాముని, ప్రియమైన అబ్రహాం ఏం చేశాడంటే కట్టెలు పేర్చేసి ఇస్సాకును పడుకోబెట్టిన తర్వాత కత్తి దూసి బలివ్వబోతుండగా దేవుని స్వరము ఎవరితో మాట్లాడింది? అబ్రహాముతో మాట్లాడింది. దేవునికి స్తోత్రం చెప్దామండి, గట్టిగా చెప్దాం అందరూ కూడా. హల్లెలూయా. అప్పుడు దేవుని స్వరం ఎవరితో మాట్లాడింది? అబ్రహామా, బలివ్వటానికి ఎక్కడుంది గొర్రెపిల్ల? పొదలో ఉంచబడింది. దేవునికి స్తోత్రం. చాలాసార్లు దేవుడిని విశ్వాసాన్ని శోధిస్తాడు, గుర్తుపెట్టుకో. కారణం ఏంటో తెలుసా? కొన్నిసార్లు నువ్వు బెనిఫిట్ అవ్వటానికి కాదు, నీ విశ్వాసాన్ని బట్టి నీకేదో మేలు జరుగుతుందని కాదు, నీ విశ్వాసాన్ని బట్టి ఎదటి వారికి మేలు జరుగుతుందండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ విశ్వాసాన్ని బట్టి ఎదటి వారికి మేలు జరగటానికి. అబ్బాయి నాకేం కాలేదు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఎలాగ ఉండిపోయింది, ఎంత విశ్వాసం కదా ప్రార్థన చేశాను కదా. అబ్బాయి దేవుడు ఆల్రెడీ కార్యాలు జరిగిచ్చేశాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియమైన అబ్రహాము విశ్వాసం వల్ల నిజం చెప్పాలంటే ఇస్సాకు ప్రాణాలు కాపాడబడ్డాయి. అక్కడ ఇస్సాకు ప్రాణాలు ఏం చేయబడ్డాయి? కాపాడబడ్డాయి. ఇస్సాకు అడిగినప్పుడు కూడా అబ్రహాము చెప్పాడు, యెహోవా ఈరే, అన్నీ ఎవరు చూసుకుంటారు? ఆయనే. కూడా కట్టెలు పట్టుకెళ్ళారండి. కూడా ఏం చేశారు? కట్టెలు పట్టుకెళ్ళారు. కొన్నిసార్లు మన జీవితంలో మన విశ్వాసం సొమ్మసిల్లిపోతుందా? మన విశ్వాసము బలముగా నిలబడుతుందా? నీ విశ్వాసము బలముగా నిలబడితే నిన్ను బట్టి అనేక మంది ఏం చేయబడతారు? ఆశీర్వదించబడతారు కదా. నీ విశ్వాసాన్ని బట్టి నీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా దీవించబడతారు కదా. ఎటువంటి విశ్వాస జీవితం నువ్వు జీవిస్తూ ఉన్నావు ఈరోజు? బైబిల్ గ్రంథంలో చెప్తుంది మాట ఏంటో తెలుసా? విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ప్రియమైన దేవుని విశ్వాసం ఉంటే కార్యములు చూడగలవు నువ్వు. బైబిల్లో యేసుప్రభువు అనేక మందికి చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ విశ్వాసమే. వాళ్ళు స్వస్థపరిచింది ఏంటంటే వారి విశ్వాసమే. నువ్వు విశ్వాసం ఉంచితే నీ కుటుంబాల్లో దేవుడు మేలు చేస్తాడు. అది ఆశీర్వాదం కాదా మనకి? అది మనకి బలమైనటువంటి దీవెన కాదా? ఈరోజు అబ్రహామును బట్టి భూలోకాన్ని అంతటినీ ఆశీర్వదించడానికి గల కారణం ఏంటంటే అబ్రహాము విశ్వాసము. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మూడవ మాట ప్రియమైన దేవుని బిడ్డలారా, 12వ అధ్యాయం, ఆదికాండము 12వ అధ్యాయం, ఆదికాండము 12వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు ఒకసారి చదువుదాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించిన వారు ఆశీర్వదించెను, నిన్ను దూషించిన వారిని శపించెను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనగా, యెహోవా అతను చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను.
లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరెను. 70 ఏండ్లు ఈడుగలవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మూడవది ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క చిత్తాన్ని బట్టి నడిపించబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. అబ్రహాం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండటానికి కారణం ఏంటండి? చెప్పాలి అందరూ కూడా. కారణం ఏంటి? దేవుని యొక్క చిత్తాన్ని బట్టి. ఒకసారి పక్కన వాళ్ళకి సెకండ్ ఇవ్వండి, పట్టుకోండి. అలాగా పట్టుకోండి, కాసేపు పట్టుకున్నారా? వీళ్ళందరూ ఒకరి వెనకాల ఒకరు వేసుకున్నారు కాబట్టి ఒకరి వెనకాల ఒకరు పట్టుకోండి. అలాగా పట్టుకోండి. కుర్చీ ఇప్పుడు జరుగుతున్నాయి చూసారా? కింద ఉన్నవాడికి సెకండ్ ఇచ్చారా? అవును, అలా వదిలేసారా? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పర్లేదు, మీరు ఎలా కూర్చున్నా ఆన్లైన్ ప్రార్థనలో నేను మాట్లాడను, నాకేం నష్టం లేదు. కానీ పడుకోకూడదంటే సెకండ్ వదిలేసారేంటి? వదలమని చెప్పలేదు కదా నేను. పట్టుకున్నారా? పట్టుకుని ఇప్పుడు చెప్పండి. దేవుడు నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించునుగాక. నువ్వెవరిని ఆశీర్వదిస్తావో వాళ్ళని చూసి చెప్పాలా. నువ్వెవరిని ఆశీర్వదిస్తావో వాళ్ళందరూ కూడా ఆశీర్వదించబడుదురుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము జీవితంలో అబ్రహామును బట్టి అనేక మంది ఆశీర్వదించబడటానికి గల కారణం ఏమిటంటే, అబ్రహాము దేవుని చిత్తాన్ని బట్టి నడుచుకున్నాడు. ఎవరి చిత్తాన్ని బట్టి నడుచుకున్నాడని? దేవుడి చిత్తాన్ని బట్టి. అబ్రహాము తనకి ఇష్టం వచ్చింది చేయలేదు. ఈరోజు ఆశీర్వాదాల కోసం మనుషులు వాళ్ళకి నచ్చినవి చేస్తూ ఉన్నారు. మనుషులు ఏం చేస్తున్నారండి? వాళ్ళకి నచ్చినట్టుగా చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విమర్శకు గురవుతుందేమో, ఒక మాట చెప్తున్నాను. ఆ సంఘములో దేవుడు ఖచ్చితంగా నేను దీవిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును. నిన్ను దీవెనకరంగా ఉంచటం కాదు కదా, నిన్ను బట్టి సంఘ సభ్యులందరూ ఆశీర్వాదకరంగా మార్చబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వ మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించాను. మొదటి మాట ఏంటండి? అబ్రహాము వలన అనేకులు ఆశీర్వదించబడ్డానికి అబ్రహాం దేవుణ్ణి ఏం చేశాడంట? చెప్పాలి అందరూ కూడా. చందన ఏం చేశాడు అబ్రహాము? నమ్మాడు. మరి ఏదో సాగిపోతున్నాం, అందుకే నేను అడిగాను. దేవునికి స్తోత్రం కలుగును. అబ్రహాం ఏం చేశాడండి? నమ్మాడు. రెండవది విశ్వాసం ఉంచాడు. చెప్పాలి, నాగమణి గారు గట్టిగా చెప్పాలి. మీరు చెప్పాలి గట్టిగా. నేను అందరూ చెప్తున్నారు చూడండి. వీళ్ళ పేర్లన్నీ నాగమణి గారు అని పెట్టేస్తాను నేను. చెప్పండి మీరు గట్టిగా. రెండవది ఏంటి? విశ్వాసం ఉంచాడు. మూడవది దేవుడి చిత్తానుసారంగా నడిపించబడ్డాడు. ఏం చేయబడ్డాడండి? దేవుడి చిత్తానుసారంగా నడిపించబడ్డాడు. 4వది 18వ అధ్యాయము, ఆదికాండము 18వ అధ్యాయం 2-5 వచనాలు ఒకసారి చూద్దాం. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొని పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించును. దయచేసి కాలు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి. కొంచెం ఆహారము తెచ్చెదను. మీ ప్రాణములను బలపరచుకొనుడి. తరువాత మీరు వెళ్ళిన వచ్చును. ఇందు నిమిత్తము గదా మీ దాసుని యొద్దకు వచ్చి తిరనెను. వారు నీవు చెప్పినట్లే చేయుమనగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. మొదటిది నమ్మాడు,
రెండవది విశ్వాసం ఉంచాడు, మూడవది దేవుని ప్రణాళిక బట్టి నడుచుకున్నాడు, నాలుగోది ఏంటో తెలుసా? మంచి ఆతిథ్యం ఇచ్చేటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమిచ్చేటువంటి వ్యక్తి? ఆతిథ్యం ఇచ్చేటువంటి వ్యక్తి. మొన్న ఆదివారం నాడు నేను చెప్పాను, సేవకుని ఎంత ఆతిథ్యం ఇచ్చి చూడాలో చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను, బైబిల్ గ్రంథంలో అబ్రహామును బట్టి నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? చాలా జాగ్రత్తగా గమనించండి. అబ్రహాము దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ఇంటికి ఎవరన్నా వస్తే ఎంత మర్యాదగా చూడాలో ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు? అబ్రహాము దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. కొంతమంది ఉంటారండి, అది ఏ బుద్ధి అనుకోలో తెలియదు, కానీ ఇంటికి వస్తే కనీసం గ్లాసు నీళ్ళు ఎవరు. స్త్రీలకి మరీ ముఖ్యంగా చెప్తున్నాను, తప్పుగా అర్థం చేసుకోవద్దు, సరిగ్గా అర్థం చేసుకోండి. నీ ఇంటికి ఎవ్వరు అడుగు పెట్టినా ముందు నువ్వేమివ్వాలా? మంచినీళ్ళు. బైబిల్ గ్రంథం మంచినీళ్ళు ఇస్తేనంట దాని ప్రతిఫలం పరలోకం నుంచాడు. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. నీ ఇంటికి ఎవరు వచ్చినా కానీ మంచి ఆతిథ్యం ఇచ్చే వారిగా నువ్వు ఉండాలా. నువ్వు ఇచ్చే ఆతిథ్యాన్ని బట్టి వాళ్ళ జీవితాలు ఆశీర్వదించబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు ఇచ్చే ఆతిథ్యాన్ని బట్టి వాళ్ళ జీవితాలు ఏం చేయబడాలండి? ఆశీర్వదించబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది ఇంటికి నేను అప్పుడప్పుడు వెళ్తాను. ఒక్కోసారి మంచి ఎండవేళలో ఏదో ఎక్కడికో చోటకి ఏ ప్రయాణ నిమిత్తం వెళ్తానే ఉన్నారనుకుని ఆగుతూ ఉంటాను. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మొహాల్లో నాకు ఏం కనిపిస్తుంది అంటే, నేను వచ్చారన్న ఆనందం కన్నా ఇప్పుడు ఈయనకి ఏం పెట్టాలరా బాబు అన్న దుఃఖం ఎక్కువ కనిపిస్తుంది. ఏం పెట్టాలరా బాబు అన్న దుఃఖం కనిపిస్తుంది. మిమ్మల్ని ఎవరిని విమర్శించట్లేదు, నా ప్రయాణాల్లో కొంతమంది చెప్తూ. ఒకవేళ ఆ ముఖ చిత్రానికి వాళ్ళ ఆర్థిక ఇబ్బందులకు కారణం అవ్వచ్చు, వాళ్ళ పరిస్థితులకు కారణం అవ్వచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి అలసటకు కారణం అవ్వచ్చు, ఏదన్నా కారణం అవ్వచ్చు. కానీ దేవుని పేరట వచ్చిన వారిని మాత్రం మనం ఏం చేయాలంట? ఒత్తి చేతులతో మనము పంపకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ ఇంటికి ఏ పరిస్థితుల్లో ఒక విశ్వాసం వచ్చిందా? ఏదో కబురు చెప్పటానికో లేదంటే ఏదో మాట చెప్పటానికో నీ ఇంటికి వచ్చిందా? ఒత్తి చేతులతో ఆ విశ్వాసాన్ని పంపటానికి వాళ్ళకి చక్కటి మజ్జిగి, నీకు ఉన్నంతలో టీ పెట్టు, చక్కగా చూసుకో. నువ్వు ఇచ్చిన ఆతిథ్యం గొప్పదవ్వకూడదు, కానీ నువ్వు ఇచ్చిన ఆతిథ్యం బట్టి వాళ్ళు ఆశీర్వదించబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కొంతమంది గొప్ప ఆతిథ్యం ఇచ్చారు అనుకుంటా. ఏమి ఇచ్చేయాలనుకున్నారు? గొప్ప ఆతిథ్యం ఎప్పుడవుతుందో తెలుసా? మనసు మంచిదైనప్పుడు. ఏం మంచిదైనప్పుడు? లోతు కూడా ఆతిథ్యం ఇచ్చాడంటండి. మాడిపోయిన అప్పాలట్టుకొచ్చాడంట. ఏమట్టుకొచ్చాడు? మాడిపోయినటువంటి అప్పాలట్టుకొచ్చాడు. కొంతమంది అలా ఇస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీ ఇంటికి కోటాలకు వస్తారా విశ్వాసులు? వచ్చినప్పుడు సమృద్ధిగా ఇవ్వండి. ఇచ్చే పలహారం ఏమవ్వాలా? సమృద్ధిగా ఇవ్వాలి. నీకు నచ్చినది లేదా అందరూ మెచ్చేది, అంతేగాని వీళ్ళు ఎంత వేసారు కదా నేనే వేస్తాను అంటే కుదరదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించాను. మొన్నటి దినాన మస్కపల్లిలో ప్రార్థన వీళ్ళు వచ్చారు, సూర్యప్రకాష్, దయాసాగర్ కూడా వచ్చారు. అడగండి, భోజనాలతో పాటు ఆయన ఏమట్టుకొచ్చాడు? మిర్చిలు కూడా అట్టుకొచ్చేటాడు. పెట్టాలి. దేవునికి వచ్చిన వారికి మంచి ఆతిథ్యాన్ని ఇవ్వాలి. కొంతమంది ఇలా అంటున్నానని బాధపడద్దు. సంతోషంగా విత్తువాడు ఎలా కోస్తాడు? సంతోషమైన పంటను కోస్తాడు.
ఆవిడిచ్చిన పదార్థం కోసం చెప్పట్లేదు సుమా. ఆవిడిచ్చింది ఎలా ఇచ్చింది? ఆవిడ సమృద్ధిగా సమృద్ధిగా ఇవ్వటానికి నువ్వు సిద్ధపడాలి. అది ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలి. అబ్రహాము ఆ ముగ్గురు వ్యక్తులకి కూడా, అయ్యా ఆ ముగ్గురు వ్యక్తులను చూసి మీరు దాటిపోవద్దు, కనిపెట్టి కూర్చున్నాడు కాబట్టే కదా మంచి ఆతిథ్యం ఇవ్వగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ పాస్టర్ గారికి ఇప్పటికీ చెప్తారు, అమ్మా ఆదివారం వచ్చిందా? ఏం పోలేదు, ఓ సాలు బియ్యం ఎక్స్ట్రా అంటారు. ఏమంటాను? ఏమో దేవుడు ఎటువంటి వ్యక్తులను మా మధ్యకి తీసుకొస్తాడో తెలీదు. మా ఇంటికాడ ఆహారం తిన్న వాళ్ళందరూ కూడా నేను ఒకటే ఆశీర్వదిస్తాను. మమ్మల్ని ఆశీర్వదించకపోయినా, మా తిన్నదానికి పేర్లు పెట్టిన కాంప్లిమెంట్ బాగున్నదని చెప్పకపోయినా కానీ, ప్రభా మేము పెట్టిన ఆతిథ్యాన్ని బట్టి వాళ్ళు ఆశీర్వదించబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒకే ప్రార్థన చేస్తాను. అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను కదా, ఎవరొకరు వచ్చి చిన్న కప్పు ఏదోటి ఇవ్వండి అన్నారు అనుకో, నేను ఒకటే ప్రార్థన చేస్తాను, ప్రభా ఈ సహోదరు మళ్ళీ ఈ కప్పు కోసం రాకూడదు. అది నా ప్రార్థన. అంటే అలా అడగనక మళ్ళీ తిరిగి రాకూడదని కాదు, వాళ్ళు ఏ పరిస్థితులు వచ్చారో ఆ పరిస్థితి మళ్ళీ రాకుండా వాళ్ళకి ఏం చేయాలి? నువ్వు రెట్టింపు ఆశీర్వాదాలు ఇవ్వాలి. అది నా ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది ఆతిథ్యానికి తగినటువంటి ప్రార్థన అంటే, ఆతిథ్యానికి తగినటువంటి ప్రార్థన అంటే అది. ఆతిథ్యానికి తగినటువంటి జీవితం అంటే అలా జీవించాలి. అబ్రహాము ఇంటికి ముగ్గురు వచ్చినప్పుడు టకటక టకటక, మీరు చాలా జాగ్రత్తగా కిందకి వెళ్ళి చదువుకోండి, ఎందుకంటే పోయిన వారం ఇదే నేను జ్ఞాపకం చేశాను కాబట్టి పెద్ద వివరించట్లేదు, నరసాపురపేటలో ఉన్నారు కాబట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పటికప్పుడు వెళ్ళాడంట, మంచి పాలట్టుకు వచ్చాడంట, మంచి దూడను వధించాడంట. అర్జెంటుగా సారా దగ్గరికి వెళ్ళి, నువ్వు అర్జెంటుగా మూడు పిండి పిసికి మంచి మెత్తటి ఏం చేయాలా? రొట్టెలను చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మన ఇంటికి వచ్చేటువంటి సహోదరులకి ఎటువంటి ఆతిథ్యం ఇస్తూ ఉన్నావు నువ్వు? నీ ఆతిథ్యాన్ని బట్టి వారు దీవించబడుతూ ఉన్నారా? వాళ్ళు ఆశీర్వదించబడుతూ ఉన్నారా? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 5వ మాట చెప్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా. 5వ మాట ఇదే ఆదికాండము 14వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. 14వ అధ్యాయం 19 నుంచి చదువుదాం. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదించబడునుగాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అబ్రహాము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండటానికి కారణం ఏంటండి? ఏమిచ్చేవాడుగా ఉన్నాడు చెప్పండి? 10వ వంతు ఇచ్చేవాడుగా ఉన్నాడు. నీ జీవితము నీకు కాదు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలా? 10వ వంతు ఏం చేయాలి? నువ్వు దేవునికి ఇచ్చేవారిగా ఉండాలా? 10వ వంతులో కొరత ఉండకూడదు. మెల్లిని 10వ వంతులు ఏముండకూడదండి? కొరత ఉండకూడదు. 10వ వంతు అంటే తెలుసు కదా మీకు? 10వ వంతు అంటే తెలుసా తెలీదండి? 10వ వంతు అంటే తెలుసండి? చెప్పండి అందరూ. 10వ వంతు అంటే ఏంటి? 100 రూపాయల్లో 10 రూపాయలు తీసేవడం, 10 రూపాయల్లో 1 రూపాయి తీసేవటం. అదేంటది? 10వ భాగం. ఏ భాగం అది? 10వ భాగం. అప్పట్లో అది దశమ భాగం అని రాయబడలేదు అబ్రహాం కాలంలో, కానీ అప్పటి నుంచి కూడా వచ్చినటువంటి క్రమం ఏంటంటే 10వ భాగము దేవుని పేరట వచ్చిన వారికి ఏం చేసేవారు? ఇచ్చేవారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు ఇస్తూ ఉన్నావా? బైబిల్ గ్రంథంలో చెప్తుంది, యెషయా గ్రంథంలో అంటున్నాడు, నాకు నిజమైన ఉపవాసం ఏంటో తెలుసా? పేదలను కటాక్షించుటయు, దిక్కులేని దరిద్రులను ఆదుకొనుటయు, అనాథ పిల్లలను. ఇదే కదా నాకు ఇష్టమైనటువంటి ఉపవాసము. ఎంతమంది ఆదుకుంటూ ఉన్నారు? ఎంతమందికి లేని వారికి భోజనం పెట్టేటువంటి పరిస్థితిలో ఉంటూ ఉన్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్నటి దినాన మా ఇంటి ఎదురుగున్న వాళ్ళ యొక్క బంధువులు ఒక అతను
బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి బ్రెయిన్ ఆపరేషన్ చేశారు. మొత్తం ఆ క్లాట్ అయిన బ్లడ్ అంతా తీసేశారు, లేదంటే చనిపోతారన్నారు. మొత్తం మీద దగ్గర దగ్గర 8 లక్షలు అవుతుందంట. వాళ్ళకి సొంత ఇల్లు కూడా లేదు పోని. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఎవరితో వచ్చిన సహాయం వాళ్ళు చేయమంటూ ఉన్నారు. చేయమంటూ నేనన్నది ఏంటంటే, మన సంఘంలో ఒక వ్యక్తి ఆయనకు వచ్చింది 200 సహాయం చేశాడంట. దేవునికి స్తోత్రం కలుగును. ఒక అన్యుడు, అయ్యా మీ సంఘంలో ఒక వ్యక్తి ఇలా సహాయం చేశాడని చెప్పినప్పుడు ఆ సేవకుడికి ఎంత తృప్తిగా ఉంటుందో తెలుసా, ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా. ఎందుకు చెప్తున్నానంటే, ఎదుటి వారికి మనం ఇచ్చేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్ర. దేవుడు మనకు వాగ్దానం చేసింది ఏంటి తెలుసా, నువ్వు ఇచ్చేవారిగా ఉంటావు కానీ పుచ్చుకునే వారిగా ఉన్నాడు. నమ్మనులు దేవునికి స్తోత్రం చెప్దాం. ఆ పరిస్థితి రావాలంటే ముందు మనం పుచ్చుకోవటం యొక్క విలువ తెలియాలి, అప్పుడు ఇచ్చే విలువ తెలుస్తుంది. అవునంటారు కదంటారా? అవునా కదా? పుచ్చుకున్నప్పుడు ఉన్న బాధ తెలియాలి, పుచ్చుకున్నప్పుడు ఉన్నటువంటి నొప్పి తెలియాలి. అప్పుడు మనం ఎవరు పడితే వాడికి ఇవ్వం, అవసరతలో ఉన్న వాళ్ళకే ఇస్తూ ఉంటాం. అబ్రహాము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండటానికి 5 కారణాలు చెప్పారు. మొదటిది ఏంటి చెప్పండి? అతను ఏం చేశాడటని చెప్పాలి అందరూ కూడా. అతను ఏం చేశాడంట? దేవుణ్ణి నమ్మాడు. రెండవది చెప్పాలా? రెండోది ఏంటి? విశ్వాసం ఉంచాడు. మూడవది చెప్పండి. మూడవది దేవుని చిత్తాన్ని బట్టి నడుచుకున్నాడు. నాలుగోది చెప్పండి, మంచి ఆతిథ్యము ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఐదవది 10వ వంతు ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఏం చేశాడండి? 10వ వంతు. బైబిల్ గ్రంథం చెప్తుంది, నీ రాబడంతటిలోనూ 10వ వంతు ఎవరికి ఇవ్వాలంట? అది దేవుని సొమ్ము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి చెప్తున్నాను, బాధపడవద్దు. దశమ భాగాన్ని వేరే వాటికి ఖర్చు పెట్టడానికి నీకు అధికారము లేదు, నీకు అధికారము లేదు. 10వ వంతు దేవునిది. అది ఎవరికి ఇవ్వాలా? దేవునికి ఇవ్వాలి. దాని ద్వారా యాజకుడు పోషించబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అబ్రహాము వలన భూలోకం అంతా ఏం చేయబడిందండి? ఆశీర్వదించబడింది. రెండో వ్యక్తిని జ్ఞాపకం చేస్తాం, తర్వాత తరం కాకుండా తర్వాత తరానికి వెళ్దాం. యాకోబు కోసం జ్ఞాపకం చేస్తాం. ఆదికాండము 30 అధ్యాయం. ఆదికాండము 30 అధ్యాయం 25 నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. 30 అధ్యాయం 25 నుంచి 28 వరకు. రాహేలు యోసేపును కనిన తరువాత యాకోబు లాబానుతో, నన్ను పంపివేయము, నా చోటికిని నా దేశమునకు వెళ్ళెదను, నా భార్యలను నా పిల్లలను నా అప్పగించుము, అప్పుడు నేను వెళ్ళెదను, వారి కోసము నీకు కొలువు చేసి తిని, నేను నీకు కొలువు చేసిన విధమును నీవెరుగుదువు కదా అని చెప్పాను. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షం నా మీదనున్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించునని శకునము చూచి తెలుసుకొంటినని చెప్పాను. మరియు అతడు, నీ జీతం ఇంతయు నాతో స్పష్టంగా చెప్పుము, అది ఇచ్చేదన నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన వలన ఎదుటివారు ఆశీర్వదించబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ సాక్ష్యం మనం వినగలగాలి. దేవునికి స్తోత్రం చెప్దాం ఇప్పుడు. హల్లెలూయా. మన వలన ఎదుటివారు ఏం చేయబడాలండి? ఆశీర్వదించబడటమే కాదు, వారు మన కోసం ఏం చెప్పేవారిగా ఉండాలి? సాక్ష్యము చెప్పేవారిగా ఉండాలి. ఈరోజు యాకోబు తన చివరి కుమారుడు యోసేపు పుట్టిన తర్వాత వెళ్ళిపోవడానికి సిద్ధమైపోయాడు. వెళ్ళిపోవడానికి సిద్ధమైపోయినప్పుడు అప్పుడు దాకా లాబాను యాకోబుని ఎలా చూసేవాడు అంటే చనువుగానే చులకనగానే చూసేవాడు. ఎందుకని? కొలువు చేయడానికి వచ్చాడు కదా. ఎందుకని? కొలువు చేయడానికి వచ్చాడు కదా. పనిచేసేవాడు ఎప్పటికన్నా యజమానికి ఏంటండి? చులకనే కదా కదా. పనిచేసేవాడు ఎప్పుడు యజమానికి ఏంటండి? చులకనే. అందులోని 2 కూతుర్లు ఇచ్చేశాడు. అవునా కదా? ఆ 2 కూతుర్లు పెంచుకోవడానికి జీతం ఇస్తున్నాడు. మందని ఇచ్చాడు, మందనకాయ దాని దగ్గర జీతం ఇస్తానన్నాడు. దాని తగ్గట్టుగా పిల్లలు పోషించుకోవడానికి యాకోబు కష్టపడుతూ ఉన్నాడు.
ఎంతైనా కొంచెం చిన్న చూపే కదా ఉంటుంది, అవునా కదా? కానీ యాకోబు ఎప్పుడైతే నేను ఇంకెళ్తాను బాబు, నా దేశానికి నేను వెళ్ళాలి అన్నాడో, లాబాన్ ఏం చేస్తున్నాడు తెలుసా? 2 చేతులు ఎత్తుకుని బతిమాలుకుంటున్నాడు, అయ్యా నా పట్ల కటాక్షముంచు నాయన. ఎందుకో తెలుసా బతిమాలుకుంటున్నాడు? నిన్ను బట్టి నీ దేవుడు నన్ను ఏం చేశాడు? ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అనేకులు నీ కోసం ఏం చెప్పాలో తెలుసా? ఈయన బట్టి నా జీవితం ఆశీర్వదించబడిందండి. నా జీవితం ఏం చేయబడింది? ఆశీర్వదించబడింది. ఇగో ఈ కుటుంబాన్ని బట్టి నా జీవితం, నా బ్రతుకు ఆశీర్వదించబడింది అన్న సాక్ష్యము మనం చెప్పాలా? అటువంటి సాక్ష్యాలు మన జీవితంలో వినాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏం చేయాలని మన జీవితంలో వినాలి అటువంటి సాక్ష్యాలు. ఈరోజు చాలామంది ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవితాలు ఎదటి వారికి ఆశీర్వాదకరంగా ఉండలేదు. ఉండమనేవాడు లేడు, ఈరోజు పొమ్మనేవాడు ఎక్కువ. దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ అప్పట్లో యాకోబు వెళ్ళిపోతానంటే లాబాన్ అంటున్నాడు, అయ్యా నా ముందు కొంచెం దయ ఉంచవా, నా ముందు కొంచెం కరుణించవా, నా పట్ల కొంచెం జాలి కలిగి ఉండవా? ఇదిగో నువ్వు వెళ్ళిపోతే ఎలాగా? నిన్ను బట్టి నీ దేవుడు నన్ను ఏం చేశాడు? ఆశీర్వదించాడు. చెప్పండి, ఏం చేశాడు? ఆశీర్వాదం అన్న మాట చెప్పండి. ఈసారి మీ పక్క వాళ్ళకి సెకండ్ ఇచ్చి, ఇచ్చిన వాళ్ళకి ఇవ్వకూడదు, మళ్ళీ ఇచ్చిన వాళ్ళకి ఇవ్వకూడదు. ఇచ్చిన వాళ్ళకి ఇవ్వకుండా ఇవ్వండి. ఇచ్చిన వాళ్ళకి ఇవ్వకుండా సెకండ్ ఇచ్చారా? ఇచ్చి, నన్ను బట్టి నిన్ను దేవుడు ఆశీర్వదించును గాక. గట్టిగా చెప్పాల. నన్ను బట్టి నిన్ను దేవుడు ఆశీర్వదించును గాక, నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక, ఈ ప్రార్థన దేవుడు మన అన్నికలో దీవించును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుంది, అబ్రహాము ఎలాగైతే తన జీవితంలో అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడో, తన మనవడైనటువంటి యాకోబు కూడా తన మాంగారికి ఎలా ఉన్నాడంటండి? ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఈరోజు నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడుతుందా? నిన్ను బట్టి నీ కుటుంబము ఆశీర్వదించబడుతుందా? యాకోబుకి లాబానికి ఉన్నటువంటి సంబంధము మాంగారు అల్లులు నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును. మోషేకి ఇత్రోకు ఉన్నటువంటి సంబంధము మాంగారు అల్లుళ్ళు నేర్చుకోవాలి. ఎందుకంటే అబ్రహాము ఎలాగైతే అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడో, ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు తన మాంగారికి ఎలా ఉన్నాడు చెప్పండి? అందుకే కదా వచ్చి బతిమాలుకుంటున్నాడు. మీకు మాట చెప్పనా? నువ్వు గనక అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నావు అనుకో, వాళ్ళు నిన్ను వదులుతారా చెప్పండి? ఏళ్ళు ఎవరు నేను ఒక్కడనే అయిపోయినాయి గారు, అందరూ వదిలేసిపోయారండి. ఎప్పుడు అనిపించుకుంటావు ఆ మాట? నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా లేనప్పుడు, నువ్వు అనేక మందికి దీవెనకరంగా లేనప్పుడు, నువ్వు అనేక మందికి సంతోషకరంగా లేనప్పుడు నువ్వు ఎలా చెప్పాలి అప్పుడు మాట? అయ్యో నాకు ఎవరూ లేరండి అని చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు నీ జీవితము, నీ కుటుంబానికి ఎలా ఉండాలి చెప్పండి? ఆశీర్వాదకరముగా ఉండాలి. నీ ఇంట్లో వాళ్ళు నిన్ను పట్టుకుని ఉండాలి, నువ్వు వాళ్ళంటి పట్టుకుని ఉండాలి. వాళ్ళ జీవితం నీకు, నీ జీవితం వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉంచబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు వెళ్ళిపోతుంటే లాబాను ఏం చేయలేదు? ఒప్పుకోలేదు. లాబాను ఏం చేయలేదు? ఒప్పుకోలేదండి. ఈరోజు నేను చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితము, నీ కుటుంబస్తులకు ఎలా ఉండాలి చెప్పండి? ఆశీర్వాదకరముగా ఉండాలి. ఈరోజు గమనించండి, చాలా జాగ్రత్తగా వినండి. యాకోబు జీవితము లాబాను కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండటానికి గల కారణం ఏంటో తెలుసా? యాకోబు యొక్క నమ్మకత్వము. దేవునికి స్తోత్రం చెప్దామని అందరూ కూడా 2 చేతులు ఎత్తి చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు లాబాను దగ్గర పని చేసినంత కాలము కూడా ఎలా చేశాడంటండి? నమ్మకముగా. ఒక చోట ఏమైందో తెలుసా? బామర్దులు ఇద్దరు గొడవ పెట్టుకోవడానికి వచ్చేసారు. ఎవరి దగ్గరికి? యాకోబు దగ్గరికి. యాకోబు దగ్గరికి ఎలా వచ్చేసారు చెప్పండి?
గొడవ పెట్టుకోనాకే వచ్చేసారు. ఎందుకని? అయ్యో వీడు వెళ్ళిపోతున్నాడంటే ఏమట్టుకుపోతున్నాడు? ఆస్తి తట్టుకుపోతున్నాడేమో, మా సంపాదన అట్టుకుపోతున్నాడేమో. జాగ్రత్తగా వినండి. మా సంపాదన అట్టుకుపోతున్నాడేమో, మాకు ఉన్నవన్నీ అట్టుకుపోతున్నాడేమో అని గొడవ పెట్టుకోడానికి వచ్చినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగానండి. యాకోబు ఒక మాట అంటున్నాడండి. ఏమన్నాడో తెలుసా? చలికి వణికిపోయానయ్యా, ఎండకి ఎండిపోయానయ్యా, వర్షానికి తడిసిపోయానయ్యా. ఒకవేళ ఏదన్నా వచ్చి గొర్రె పిల్లలు ఎత్తుకుపోతే ఆ గొర్రె పిల్ల లేని స్థానంలో కూడా నేనే నా గొర్రె పిల్లలు ఏం చేశాను? అక్కడ పెట్టాను. అయినా నువ్వు జీతం 10 సార్లు మార్చేసావు కదా. అయినా నువ్వు జీతం ఏం చేసావు? 10 సార్లు మార్చేసావు కదా. ఎంత నమ్మకంగా పనిచేశాడండి యాకోబు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నమ్మకంతోటే కాదు, కష్టపడి పని చేస్తున్నాడు యాకోబు. కొలువంతా ఎలా చేశాడండి? కష్టముతో. నువ్వు కష్టజీవి అయితే చెప్తున్నాను, నిన్ను బట్టి నీ కుటుంబం ఏం చేయబడుతుంది? ఆశీర్వదించబడుతుంది. ఒకవేళ నీ బతుకు విధానము, నువ్వు చేసే పని నీకు కష్టంగా అనిపించవచ్చు, కానీ దాని వెనకాల ఉన్న ఆశీర్వాదము నువ్వు ఊహించలేనటువంటి ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగునుగా. యాకోబు అనేక మందికి ఎలా ఉన్నాడు చెప్పండి? ఎందుకంటే ఒకానొక పరిస్థితుల్లో యాకోబు బతిమాలుకున్నాడండి దేవుడి దగ్గర. ఏమన్నా తెలుసా? ప్రియమైన దేవుడు అంటున్నాడు, అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్ట. ఇటువంటి ఆల్నెట్ ప్రేరే పెట్టుకున్నాడు, ఒక్కడే పెట్టుకున్నాడు. మీ జీవితాల్లో ఎప్పుడైనా భారం అనిపిస్తా ఒంటరిగా ఆల్నెట్ ప్రార్థన చేశారా మీరు? ఊరుకొండ భాష గారు భలే గౌరులు చెప్తున్నారులే. ఇలా అందరితో కూడి ఉండటానికే ఏమవట్లేదు మాకు. నోరు రావట్లేదు, కాలు రావట్లేదు, చేయలేకట్లేదు. మీరు మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు? ఒంటరిగా నిద్ర తప్పించి ఏం రాదండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మా శామ్ ఒక్కోసారి పడుకోడండి. మా పిల్లోడు పడుకోలేనప్పుడు అన్న అంటాను, బైబిల్ తీరా అన్నాను కానీ, లేదంటే ఏదైనా బైబిల్లో కథలు చెప్పినా కానీ, పాట పాడమన్నా కానీ, ఆ తర్వాత వచ్చే మాట ఏంటో తెలుసు నోటంటనే, డాడీ నిద్ర వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుంది? నిద్ర వచ్చేస్తుంది. కొంతమంది అర్ధరాత్రి 12 అయిపోయినా, 1 గంట అయిపోయినా, 2 అయిపోయినా టీవీ దగ్గర ఎలా సొత్తరు కళ్ళు ఎత్తుకొచ్చి, అమ్మ ఆల్నెట్ ప్రార్థన అన్నావు అనుకో, కూర్చోలేకపోతున్నాం అయ్యారు. ఏంటది? కూర్చోలేకపోతున్నారంట. ఏం చేయలేకపోతున్నారు? కూర్చోలేకపోతున్నారు. ఈరోజు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్తూ ఉన్నాను, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నిన్ను బట్టి ఎదుటి వారి జీవితాలు ఆశీర్వాదకరంగా, నీ కుటుంబం వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే యాకోబు వంటి నమ్మకముగా కష్టపడి ఆశీర్వాదకరంగా పనిచేసే విధానం నీ దగ్గర ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మొదట ఎవరిని జ్ఞాపకం చేశాను? అబ్రహాము లోకమంతటికి, ఈ భూలోకం అంతటికి ఎలా ఉన్నాడు చెప్పండి? చెప్పాలి ఎలా ఉన్నాడో. ఈరోజు నేను చెప్తున్నాను, నిన్ను బట్టి నీ గ్రామం ఆశీర్వదించబడును గాక. గట్టిగా చెప్పండి ఆమెను అందరూ కూడా. ఈసారి పక్కన వాళ్ళు సెకండ్ ఇచ్చి చెప్పండి ఈ మాట. నిన్ను బట్టి నీ గ్రామం ఆశీర్వదించబడును గాక అని చెప్పండి. కనీసం 4 కన్నా చెప్పాలి మీరు. ఇప్పుడు కనీసం 4 కన్నా చెప్పాలి. 4కి చెప్పాలి. కింద వాళ్ళు కదా జ్యోతమ్మ అంటారా? ఇప్పుడు నేను చెప్తాను తల్లి నీకు, నిన్ను బట్టి నీ గ్రామం ఆశీర్వదించబడును గాక. నాకు చెప్పలేదు చూసారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు అంటున్నాడండి, ఎక్కడికి వెళ్ళినాను మీ నోట ఏముండాలా? సమాధాన వచనములే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము ఆ దేశం అనేకమైనటువంటి దేశాలకు ఈరోజు ఎలా ఉన్నాడు చెప్పండి? ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు తన కుటుంబానికి ఎలా ఉన్నాడు? ఆశీర్వాదకరంగా ఉన్నాడు. 3వ వ్యక్తిని పరిచయం చేస్తాను మీకు. ఈ లోపల చిన్న పాట పాడుకుందామా? అందరూ చిన్న పాట పాడుకుందాం. లేచి నిలబడదాం. ఒకసారి లేచి నిలబడదాం. అందరూ చిన్న పాట పాడుకుందాం. మధ్యలో ఏం పాట పాడుకుందాం చెప్పండి? పాడండి. నా వాక్యాన్ని తగ్గట్టుగా పాట ఎత్తని చూస్తాను నేను. నా వాక్యాన్ని తగ్గట్టుగా మీరు ఏమెత్తాలి? ఇప్పుడు పాట ఎత్తాల. పాడండి. ఎత్తమన్నాను.
ఆశీర్వాదించదను అని పాడతాడు. అలా మీకు ఏ పాటలు గుర్తురాట్లేదు? ఆశీర్వాదం మీద, దీవుల మీద ఏ పాట గుర్తురాట్లేదా? పాడరా మీరు ఇంకా? అలా నామం చూస్తారేంటి? ఐదో ఎత్తండి మాట పాట ఎత్తమంటే అబ్రాహం ఇసాకు యాకోబు చెప్పలేదు నేను. ఆశీర్వాదం మీద పాట ఎత్తమని చెప్పాను. ఏం చెప్పాను? ఆశీర్వాదం మీద పాడని చూస్తాను. గట్టి పాడు అల్ల పాడతారు. పాట తెలీదా? నేను పాట అంతా పాడమనలేదు. ఎత్తు పాటెత్తు. మీ పాటల పుస్తకంలో పాట అనలేదు. నేను ఆశీర్వాదం దగ్గరికి పాట ఎత్తమన్నాను. ఆశీర్వాదంబుల్ మా మీద కుంసింపజేయుమిసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మాహిమి కట్టేచ్చు కదమ్మది. కుమ్మారించుము దేవా క్రమ్మారవమ వర్షంబు, కృమ్మారించుము దేవా. హల్లెలూయా. ఎప్పుడుదో పాట అయినా క్రైస్తవ పుస్తకాల్లో చక్కగా ఉండేటువంటి పాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. కూర్చుందాం. గొప్పగా పాడేశారు మీరు అందరూ. నాకు వచ్చే నెలంతా కూడా ఆశీర్వాదమైన పాటలే పాడాలి మీరు అందరూ. మీకు ఇచ్చే పనిష్మెంట్ ఇది. మీరు పాటలు పాడేవాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఏ పాట పాడినా అందులో ఏ పదం ఉండాలా? ఆశీర్వాదం అనే పదం ఉండాలి, గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. జాగ్రత్తగా విందాం. ఇద్దరు వ్యక్తులు మీకు జ్ఞాపకం చేశారు. అబ్రహాము భూలోకం అంతటికి ఎలా ఉన్నాడంట? ఆశీర్వాదకరంగా ఉన్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు? దేవుని నమ్మాడు, విశ్వాసం ఉంచాడు, దేవుని చేత నడిపించబడ్డాడు, అనేక మందికి ఆతిథ్యం ఇచ్చేవాడిగా ఉన్నాడు, అనేక మందికి 10వ వంతు ఇచ్చేవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. రెండవది, యాకోబు ఎవరికి ఆశీర్వాదకరంగా ఉన్నాడంట? తన కుటుంబానికి. చెప్పండి, ఎవరికి ఆశీర్వాదకరంగా ఉన్నాడో? తన కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. మూడో వ్యక్తి యోసేపు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యోసేపు జీవితంలో కనుక మనం చూస్తే 39వ అధ్యాయము, ఆదికాండము 39వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 39వ అధ్యాయము 5వ వచనం. అతడు తన ఇంటి మీదను తనకు కలిగి ఉన్నంతటి దాని మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని ఐగుప్తీని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు యోసేపును బట్టి ఎవరు ఆశీర్వదించబడ్డారంట? పోతీఫర్ ఇల్లు ఆశీర్వదించబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని బట్టి ఆశీర్వదించబడిందంట? యోసేపును బట్టి. ఎవరిల్లండి? ఏ పరిస్థితుల్లో వెళ్ళాడండి యోసేపు? యోసేపు ఏ పరిస్థితుల్లో వెళ్ళాడు? బానిసగా అమ్మేయబడ్డాడు. పోతీఫర్ కొనుక్కున్నాడు. కొనుక్కున్న వెంటనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? చాలా స్పష్టంగా రాయబడింది. యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీన ఇంటిని ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు నిన్ను బట్టి ఎవరు ఆశీర్వదించబడాలి తెలుసా? నీ శత్రువుడు ఆశీర్వదించబడాలా, నిన్ను బట్టి నీ యజమానుడు ఆశీర్వదించబడాలా, నిన్ను బట్టి నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో ఆ పని వారు అందరూ కూడా ఏం చేయబడాలంటే ఆశీర్వదించబడాలా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ప్రతిదినము పనికి వెళ్తారు కదా. ఎంతమంది పనిలోకి వెళ్తారు చెప్పండి? ఉద్యోగం పోని ఎంతమంది వెళ్తారు? వెళ్ళే వాళ్ళు చేతులు ఎత్తాను ఒకసారి, 2 చేతులు ఎత్తాలి ఒకసారి. నేను పనికి వెళ్తానని అన్నావు. ఏ పని అన్నా పర్లేదు. పని చేసేవాళ్ళు గొప్ప వాళ్ళు నిజంగా చెప్పాలంటే.
పని చేసేవాళ్ళు గొప్పవాళ్ళు. ఎత్తరే నువ్వు పనికి వెళ్తావు, నువ్వు ఏ పని? చదువుకునేది పని కాదమ్మా, దేవునికి స్తోత్రం కలుగును గాక. సంపాదన పని అంటే ఖర్చు పెట్టేది కాదు. ఎంతమంది వెళ్తారు? చేతులు ఎత్తండి. మరి ఎత్తండి, మరి తప్పే ఉంది. ఆడవాళ్ళు సంపాదిస్తున్నారంటే ఇంకా అది గొప్ప విషయం. ఇంకా మిగతా ఆడవాళ్ళకి మంచి ఉదాహరణ కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పనికి వెళ్ళే ముందు నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, యోసేపు పోతిఫర్ ఇంట పని చేస్తే పోతిఫర్ ఇంటిని ఆశీర్వదించావు కదా, నేను పని చేస్తే నా యజమానుడిని ఏం చేయబడాలా? ఆశీర్వదించబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఏ పని చేస్తావో, ఏ వ్యాపారం చేస్తావో ఆ యజమానులు ఆశీర్వదించబడాలంటే నువ్వు దేవుని దగ్గర ఏం చేయాలంటే అడగాలి, ప్రభువా నన్ను బట్టి నా యజమానుణ్ణి దీవించు, నన్ను బట్టి నా శత్రువుని దీవించు. ప్రియమైన దేవుని బట్టి ఐగుప్తీలేమి ఇశ్రాయేలుకి స్నేహితులేమి కాదండి. ఇశ్రాయేలుని బానిసలుగా చూసేటువంటి వారు ఐగుప్తీయులు. అటువంటి ఐగుప్తీయుడు అంటే యోసేపు ఎలా ఉన్నాడండి? ఆశీర్వాదకరంగా నిలబడిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే అంటున్నాను, ఆశీర్వాదాలు నీకు కదా కావలసినవి. ముందు నిన్ను బట్టి నువ్వు ఎక్కడ నుంచుంటే ఆ ప్రదేశం ఏం చేయబడాలి చెప్పండి? ఆశీర్వదించబడాలి. ఈ సభలో ఒక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. అబ్రహాం నువ్వు చోట ఏమన్నాడు తెలుసా? అబ్రహాం నడవయ్యా, నువ్వు ఎంత నిలువు నడుస్తావో, ఎంత అడ్డం నడుస్తావో, ఎక్కడికి వెళ్తావో అదంతా కూడా ఎవరిదే? నీదే. అదంతా కూడా ఎవరిదే? మా ఆత్మీయ తండ్రి సాక్షి నాకు ఇప్పటికీ గుర్తుంటుంది. శామ్ జార్జ్ గారు, నా వివాహం చేసిన ఆయన, సాక్ష్యం చెప్తూ ఒకసారి ఎలా అన్నారు. ఆయన టెన్కాసి అనేటువంటి గ్రామం మొదట వచ్చేసినప్పుడు ఆయనకి బెత్తుడు భూమి లేదు. భూమి లేని సమయంలో రాజస్థాన్లో ఆయన సేవా పరిచర్య వాళ్ళ మాంగారికి సహకారంగా ఉంటూ అక్కడి నుంచి టెన్కాసి వచ్చేసి తనతో పాటు కొంతమంది అనాథ పిల్లల్ని తీసుకుని వచ్చేసాడు. ఆయన అక్కడి నుంచి 4,000 రూపాయలు ఇచ్చాడంట వాళ్ళ మాంగారు. ఎక్కడి నుంచి? రాజస్థాన్ నుంచి తమిళనాడు టెన్కాసి రావడానికి ఎన్ని వేలు ఇచ్చారంట అండి? 4,000 రూపాయలు ఇచ్చాడంట. అప్పట్లో మెటాడోర్ అనేటువంటి వ్యాన్లు ఉండే. ఇంకా చెప్పాలంటే ఒక 5 సంవత్సరాలు, ఒక 10-15 సంవత్సరాల క్రితంకి వెళ్తే మీకు వ్యాన్ల మీద పెళ్ళిళ్ళకి వెళ్ళి ఊరు గుర్తుందా మీకు? అలాంటి వ్యాన్ అన్నమాట. టెంపో అనేవారు కూడా అప్పట్లో, టెంపోలు అవే. అటువంటి వ్యాన్ ఇచ్చి వారు సొంత పిల్లలు 7గురితో పాటు ఇంకో 4-5 పిల్లలు, 3 మొత్తం మీద అనాథ పిల్లలు తీసుకుని సేవ నిమిత్తం వచ్చేసాడు ఆయన. దర్శన నిమిత్తం. మా ఆత్మీయ తండ్రి టెన్కాసి. ఏంటి దర్శనం అంటే 1000 బైబిళ్ళు అక్కడ ఏం చేయబడ్డంటే తగలడిపోయినాయి. అక్కడ 1000 మంది సంఘం కట్టాల, 1000 మంది సేవకులు సిద్ధపరచబడాల, 1000 మంది విద్యార్థులు చక్కటి చదువు చదవాలా, 1000 మంది అనాథ పిల్లలు పోషించబడాలి. అదే ఆయనకున్న దర్శనం. ఆ దర్శనంతో టెన్కాసి వచ్చేసిన ఆయన ఏం లేదంటే గుర్తు చేతులతో వచ్చేసాడు. 4,000 రూపాయలనంట 3,500 దారిలో ఆ వ్యాన్కి డీజిల్కి తిండికి ఖర్చు అయిపోయిందంట. దేనికి ఖర్చు అయిపోయినాయి అంటండి? డీజిల్కి తిండికి ఖర్చు అయిపోయినాయి. ఇంక ఇంటికి వచ్చేసరికి ఎంత ఉంది? 500. 500లో అప్పట్లో ఏదో కొంత అద్దెకి తీసుకుని అద్దెలో ఉంటూ అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి మా ఆత్మీయ తండ్రి అన్నాడు, ఇప్పుడు అక్కడ చర్చ్ కట్టబడింది. ఆ స్థలంలో అంట ప్రతి దినము నడిచి ప్రార్థన చేసేవాడంట ఆయన. ప్రభా ఇది కాకపోయినా ఇలాంటి స్థలమైనా నాకు ఈయన, నాకు ఇలాంటి స్థలమైనా ఇవి, ఇలాంటిదేంటి అదే ఇచ్చేసాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నిన్ను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, చాలాసార్లు మనం అనుకుంటున్న మాట ఏంటో తెలుసు అంటే, నేను ఈరోజు పనికి వెళ్ళాను, ఎంత కష్టపడ్డాను, ఎంత క్షేమంగా ఇంటికి వచ్చాను అనుకుంటున్నావు కదా. కాదు, నువ్వు దేవుని నమ్మావు కాబట్టి నిన్ను బట్టి నీ యజమానుడు ఆశీర్వదించబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నిన్ను బట్టి నీ యజమానికి దేవుడు ఏం కురిపిస్తున్నాడు తెలుసా? లాభాల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే నీ యజమానుడు నీకు జీతం ఇవ్వగలుగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు కష్టపడిన దగ్గర ఘనపరచబడటానికి కారణం ఏంటంటే యోసేపును బట్టి
పోతీఫర్ కుటుంబాన్ని ఏం చేశాడు దేవుడు? ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగును. నాకు చాలా బాగా నచ్చుతుంది ఆ మాటను పట్టుకుని. చాలాసార్లు దేవుడి దగ్గర అడిగాను, ప్రభా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తిని ఏం చేసావు? ఆశీర్వదించావు. నన్ను బట్టి అనేకులు నువ్వేం చేయాలా? ఆశీర్వదించాలి. చాలాసార్లు నీ ఆశీర్వాదాల కోసం ప్రాకులాడావేమో, నువ్వు దీవించబడటానికే బ్రతిమాలుకున్నావేమో దేవుణ్ణి, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండటానికే బతిమాలుకున్నావేమో. దేవుడు అట్టి విధానాన్ని ఇష్టపడట్లేదు, కానీ నిన్ను బట్టి అనేకులు కూడా ఆశీర్వదించబడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారు. 2 చేతులు ఎత్తి హల్లెలూయా హల్లెలూయా. సెకండ్ రౌండ్ ఈసారి పక్క వాళ్ళకి వెళ్ళని ఇవ్వాలా? చెప్పండి. నిన్ను బట్టి నీ యజమానుడు దీవించబడునుగాక. చెప్పాలి అందరూ కూడా. నిన్ను బట్టి, వెనకాల పాటరమ్మ గారు వచ్చారు, పాటరమ్మ గారికి, నిన్ను బట్టి నీ యజమానుడు దీవించబడునుగా. చదువుకునే పిల్లలు చెప్పాలా? నిన్ను బట్టి మీ స్కూల్ మాస్టర్ దీవించబడునుగాక అని చెప్పాలా? మీ టీచర్లు దీవించబడునుగాక అని చెప్పాలా? ప్రియమైన దేవుని పిల్ల మళ్ళీ చెప్పండి. నిన్ను బట్టి మీ సేవకుడు దీవించబడునుగాక అని చెప్పండి. ఇంకా అబ్బాయి సప్పగా ఉంది. ఇందాక చూసారా, యజమాని అని కానీ గట్టిగా చెప్పారు, సేవకుడు అని కానీ ఎలా వస్తుంది? నెమ్మదిగా వస్తుంది. ఇప్పుడు గట్టిగా రావాలి కదా మరి. గట్టిగా చెప్పండి అందరూ. నిన్ను బట్టి నీ సేవకుడు దీవించబడునుగాక. యోసేపును బట్టి పోతీఫర్ ఏం చేయబడ్డాడు చెప్పండి? దీవించబడ్డాడు. ఈరోజు నేను చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను బట్టి ఎంతమంది దీవించబడుతూ ఉన్నారు? నిన్ను బట్టి ఎంతమంది ఆశీర్వదించబడుతూ ఉన్నారు? నిన్ను బట్టి ఎంతమంది జీవితాలు బాగుంటూ ఉన్నాయి? ఎంతమంది జీవితాలు గణపరచబడుతూ ఉన్నాయి? భక్తుడైన దావీదు అంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు తెలుసా? అతడు నా నామాన్ని ఎరిగి ఉన్నాడు కనుక నేను అతను ఏం చేస్తాను? తప్పిస్తాను, హెచ్చించి గొప్ప చేసేదను. దేవునికి స్తోత్రం కలుగునేయాక. ఏమంటున్నాడండి? హెచ్చించి ఏం చేస్తాడంట? గొప్ప చేస్తాడంట. హెచ్చించి గొప్ప చేస్తాడు. నువ్వు గనక దేవుని ఎరిగి ఉండి దేవుడు నీతో ఉంటే నువ్వు ఏది అడగాల్సిన పని లేదు. దేవుడు నీకు ఏది అవసరమో అది సమయానికి ఏం చేస్తాడు? ఈరోజు ఇది లేదని బాధపడద్దు. నువ్వు ఈరోజు ఇది లేదని బాధపడద్దు. ఈరోజు దేవుడు నీ దగ్గర ఉంచలేదంటే అంతకన్నా గొప్పది ఏది నీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునయా. అదే నమ్మకం ఉండాలి, అదే విశ్వాసం ఉండాలి, అదే ఆశీర్వాదం కూడా. దేవునికి స్తోత్రం కలుగునయా. అదేంటండి? ఆశీర్వాదం కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కోసారి మనం అనుకున్నది మనకి ఇవ్వకపోతే అది మనం బాధపడతాం, కానీ నేను చెప్తున్నాను అది నీకు అవసరం లేదు. ఒకవేళ నువ్వు అనుకున్నది నీకు ప్రమాదమేమో, అందుకు దేవుడు ఇవ్వలేదు. నువ్వు అనుకున్నది నీకు ప్రమాదమేమో, అందుకు ఏం చేయలేదు దేవుడు? నీకు ఇవ్వలేదు. ఒకవేళ దేవుడు ఉద్దేశాల్లో, దేవుడు ఆలోచనలో ఇంకా గొప్పది ఉంచాడేమో. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇంకో మాట చెప్పనా? సహాయ సైమన్ గారు ఉంటారు కదా, వాళ్ళ నాన్నగారు ప్రియమైన దేవుని రోజు అంటే ఎవరినో వాక్యాన్ని పిలిచాడంట. ఆయన ఏం చేశాడంట? వాక్యానికి. ఆయన వాక్యం చెప్తూ 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 తన సాక్ష్యాన్ని పంచుకున్నాడంట. మేము ఇంచుమించు ఒక కొండపైకి వెళ్ళనాకే 1 గంట 2 గంటలు పడుతుంది. ఇలా సేవ చేస్తాం, అలా సేవ చేస్తాం. అక్కడ ఎటువంటి వాళ్ళు ఉన్నారు, అటువంటి వాళ్ళు ఉన్నారు, కొండ జోతలు ఉన్నారు, వాళ్ళ మధ్యన సువార్త చేస్తున్నాం. ఇలాగా చాలా విషయాలు సువార్త చెప్తే ఈయన పాపం ఆయన వాక్యం చెప్తున్నాడు, వాళ్ళందరూ వింటున్నారంట. ఈ పాస్టర్ గారికి, ఈ సహాయ సైమన్ గారు వాళ్ళ నాన్నగారికి బాధ కలిపించి అప్పట్లోనంట లోనా బండి తెలుసు కదా మీకు? లోనా బండి అంటే అప్పట్లో, ఇప్పుడు ఎక్సెల్ అలాగా, అప్పట్లో అది అలాగా. అది ఉన్నవాడు ఇంకా మామూలు కాదు. మా దాక్షారణ ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరు ఏంటంటే మాకు దగ్గర ఎప్పటి నుంచో ఆయనకు లోన బండి ఉంది. ఆయన చచ్చేంత వరకు అదే లోన బండి వాడాడు. ఆయన చనిపోయేంత వరకు ఏం చేశాడు? అదే లోన బండి వాడారు. అటువంటి లోన బండి ఉండేదంట. అప్పట్లో ఈ రావటం కొత్త అంట. ఈ సహాయదాయ సైమన్ గారు వాళ్ళ అన్నయ్య గారులు ఇద్దరు వాళ్ళ తమ్ముడు అనుకునేవారంట, ఇంకేముంది మన నాన్నకే ఉంది బండి, ఎవరికి ఉంది? మా నాన్నకే ఉంది. ఎవరే పెద్దోడు అని కూడా అంటే నేను నేర్చుకున్నాను కదరా, నీకు నేర్పుతానని కూడా అంటే చిన్నోడితోటి. చిన్నోడు ఈ లోపల ఈయన కంగారు వచ్చి సీన్ అని కూడా అంటే అర్జెంట్కి మీరు ఇద్దరు నేర్చుకుని నాకు నేర్పండి, నేను తోలుతాను. ఇంకేముంది ఇప్పుడు అందరికి ఆశ అంతా ఏంటి? ఇప్పుడు ఆ లోనా బండి తోలేయడమే. ఇప్పట్లో కుర్రోళ్ళు బండి తోలడానికి ఎలా ఎగసపడుతున్నారో అప్పట్లో ఆ లోనా బండి తోలటానికే ఇలా ఏం చేసేవారు? బాగా ఇష్టపడిపోయేవారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ లోనా బండి కోసం వీళ్ళ ఆశ ఎలా ఉంది? నా తండ్రికి బండి ఉంది, మేమేం చేయాలి? ఇప్పుడు ఇది తోలాలి.
అందరూ నా వంక ఏం చేయాలి మేము? తోలాలి అన్న ఆశయాలు కొంటే పుష్కర్ ఏం చేశాడు తెలిసినా? వెళ్తా అన్నాడంట, నువ్వు చెప్పిన వాక్యానికి నీకు జీతంగా లోన బండి చెత్తను పట్టుకు అన్నాడంట. ఇంకా చూసుకెళ్ళ కోపాలు వచ్చేసి పళ్ళు బిగించేసి తండ్రి మీద కారాల మీద నుండేసి, ఊర్లో ఎవ్వడికి లేదు, నీకు ఒక్కడికే దేవుడు ఇచ్చాడు, దాన్ని నువ్వేం చేసేసావు? దానం చేసేసావు. దాన్ని నువ్వేం చేసేసావు? ఈరోజు చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు ఆ తండ్రి ఒక్క బండి ఇచ్చేసాడు కాబట్టి ఈరోజు ఈయన అనేక మంది సేవకులకు పెట్టే పొజిషన్లో దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునాయి. ఎన్ని వాహనాలు ఉన్నాయి తెలుసా? 2 కార్లు ఉన్నాయి, ఒక బుల్లెట్ ఉంది, 2 స్కూటీలు ఉన్నాయి. ఏమున్నాయి? వెరీ గుడ్. నీకు అయిపోయిన తర్వాత ఉంటుంది దీంతో భజన. ఏమున్నాయి? 2 స్కూటీలు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్పగా దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు? ఆ రోజు ఆ తండ్రి ఏం చేశాడు? ఇచ్చేశాడు. ఆ రోజు ఆ తండ్రి ఏం చేశాడు? ఇచ్చేశాడు. ఈరోజు మనం లేదు అని బాధపడద్దు. దేవుని జనాంగానికి, దేవుని సముఖానికి నువ్వు ఇచ్చే కొద్దీ కూడా నీ తరాన్ని దేవుడు అంతకు మించి ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కావలసితే మీరు ఆలోచించుకోండి. మీ తల్లిదండ్రుల స్థితి ఏమిటి? మీ తల్లిదండ్రుల స్థాయి ఏమిటి? ఒకప్పుడు తరం సైకిల్ మీద తిరగటానికి కూడా యోగ్యం కాదేమో అనుకున్నవారు కదా, సైకిల్ మీదే తిరిగేవారేమో కదా, లోనా బళ్ళు మీదే తిరిగేవారేమో కదా. ఈరోజు గేర్లు బండి వచ్చిందంటే అప్పటికన్నా అభివృద్ధి దేవుడు ఇవ్వలేదా? గేర్లు బండి పోయి కార్లు వచ్చినాయి అంటే అంతకు మించి అభివృద్ధి ఇవ్వలేనట్ట దేవుడు. గమనించుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా, విజయవాడలో మొట్టమొదటి బస్సుని ఇప్పుడు అక్కడ ఏదో అందరూ చూస్తారని చెప్పి అక్కడ పెట్టారు. విజయవాడలో మీరు కాంప్లెక్స్కి వెళ్తుంటే ఎదురుంటుంది బస్సు. పాస్టర్ గారు చెప్తూ ఉన్నారు, చాలా పెద్దతను, మా స్నేహితుడు వాళ్ళ నాన్నగారు అన్నమాట, ఆయన పాస్టర్ గారే. అప్పట్లోనంట సేవ నిమిత్తం నడుచుకుని వెళ్ళిపోతూ ఉండేవాడంట. ఈయన ఏం చేస్తూ ఉండేవాడు? నడుచుకుని వెళ్ళిపోతూ ఉండేవాడంట. అనుకునేవాడంట, ప్రవ్వా, అప్పట్లో ఇప్పుడు చూడండి, ఊర్లో ఏది లేనిది ఒక వస్తువు ఉందనుకోండి, అందరి కళ్ళు ఎక్కడ ఉంటే దాని మీద ఆశపడతారు ఎక్కడానికి. అప్పట్లో అందరూ కూడా ఎంత ఉంటుందో టికెట్, అంత టికెట్ ఇట్లా బస్సు ఎక్కాలని ఆశపడేవారంట. మొత్తం విజయవాడ అంతటికి అదే బస్సు, విజయవాడ అంతటికే అదే బస్సు. ఆ కాలంలో ఈయన అనుకునేవాడంట, ఒక్కరోజైనా ఎక్కిస్తావా బస్సు ప్రభు అనుకునేవాడంట. ఒక్కరోజైనా ఎక్కిస్తావా? ఏంటది? బస్సు. ఆ బస్సు అలా అనుకుని ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ పాస్టర్ గారు ఏంటిదంట, ఊరుకోవయ్యా, ఏం ఆశిస్తున్నావు నువ్వు, నడక మీద సువార్త చేసుకోవడం మనకేమైపోతుంది, కష్టమైపోతుంది కదా, ఎప్పుడన్నా పొంది ఆటలాడు వదిలే జట్కా బండి ఎక్కేమేటి మన బతుక్కి, నువ్వేం ఎక్కాలనుకుంటున్నావు? బస్సు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఇబ్రహీంపట్నానికి తిరువురికి మధ్యలో ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంటుంది, క్రిస్టియన్ ఇంగ్లీష్ మీడియం స్కూలు. వాళ్ళ 3వ కుమారుడు ద్వారా నడిపించబడుతుంది. ఆ స్కూల్కి 15 బస్సులు ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం ఎక్కాలనుకున్నాడండి? బస్సు. ఈరోజు ఎన్ని బస్సులు? కారణం ఏంటో తెలుసా? నీ జీవితము తర్వాత తరానికి ఎలా ఉండబోతుందండి? ఆశీర్వాదకరంగా. నీ ఆశీర్వాదాల కోసం నువ్వు ఆలోచిస్తున్నావేమో, ఈరోజు నీ దీవెనల కోసం వచ్చావేమో. నువ్వు ప్రార్థించాల్సింది ఏంటో తెలుసా? ప్రభా, నన్ను బట్టి నా ఇంటి వారు ఆశీర్వదించబడాలి, నన్ను బట్టి నా గ్రామస్తులు ఆశీర్వదించబడాలి, నన్ను బట్టి నా తర్వాత తరం వాళ్ళు నన్ను బట్టి నా శత్రువులు ఆశీర్వదించబడాలి. యేసు ప్రభువు వారు నేర్పించిన ప్రార్థన ఏంటో తెలుసా? శత్రువులు సహితం వారి కోసం నువ్వేం చేయాలంట? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. దావీదు భక్తుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? శత్రువులు ఎదుట నీకు ఏం సిద్ధపరుస్తాడు? భోజనము. ఈరోజు ఆశీర్వదించబడ్డం అంటే నీవన్నీ కలిగి ఉంటే ఆశీర్వదించబడినట్టు కాదండి, నిన్ను బట్టి ఎదటివాడు అన్నీ కలిగి ఉంటే. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆలోచించు. చెప్పబడిన వర్తమానాన్ని బట్టి అబ్రహామును బట్టి భూలోక సంతానం అంతా ఆశీర్వదించబడింది కదా, యాకోబును బట్టి తన ఇంటి వారు ఆశీర్వదించబడ్డారు కదా, యోసేపును బట్టి యజమానుడైనటువంటి పోతిఫరు, శత్రువు ఇంటి ఐగుప్తు ఇంటి అయినటువంటి పోతిఫరు ఆశీర్వదించబడ్డాడు కదా. ఒక ప్రార్థన నువ్వెందుకు చేయకూడదు? ప్రభువా, నన్ను బట్టి
నా కుటుంబము, నా తరము, లేదా నా ఈదివారు, నా గ్రామస్తులు, నా పిల్లలు, లేదా నాకు శత్రువులుగా ఉన్నటువంటి వారు ఆశీర్వదించబడాలన్న ప్రార్థన చేయలేము మనం? చెప్పండి, చేయలేమంటారా? ఖచ్చితంగా చేయగలము. అబ్రహాముకు తోడై ఉన్న దేవుడు, యాకోబుకు తోడై ఉన్న దేవుడు, యోసేపుకు తోడై ఉన్న దేవుడు నీకు తోడుగా ఉండడా? వాళ్ళని ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకునే యవనస్తులకి చెప్తూ ఉన్నాను, చదువుకునే పిల్లలకి చెప్తూ ఉన్నాను, నువ్వు స్కూలుకి వెళ్తున్నావంటే నీకు ఉపాధ్యాయం చేసేటువంటి ఉపాధ్యాయుడు ఏం చేయబడాలా? ఆశీర్వదించబడాలి. నువ్వు ఉపాధ్యాయం చేసేటువంటి ఉపాధ్యాయుడు ఏం చేయబడాలా? ఆశీర్వదించబడాలి. అది నీ ప్రార్థనే ఉండాలా? అదేమై ఉండాలా? నీ ప్రార్థనే ఉండాలా? నువ్వు ఎక్కడన్నా పని చేయి, ఆ పని చేయించుకున్న వాళ్ళ కుటుంబం ఏం చేయబడాలా? ఆశీర్వదించబడాలి. ఆశీర్వదించబడాలి. నేను చాలాసార్లు విన్నటువంటి మంచి సాక్ష్యం ఏంటంటే, నషీరని ఎక్కడెక్కడ పని చేసినా నాకు తెలిసి వ్యక్తిగతంగా కొంతమంది తెలిసినప్పుడు వాళ్ళు చెప్పేవారు, చాలా బాగా చేశాడండి, దేవునికి స్తోత్రం కలుగునే. ఏం చేశాడండి? చాలా బాగా చేసేవాడండి. కొంతమంది చెప్పేవారు, ఓ రూపాయి ఎక్కువ తీసేసుకున్నాడండి, ఓ రూపాయి. ఆనోళ్ళే 10 సంవత్సరాల తర్వాత చెప్పిన మాట ఏంటో తెలుసా? మా ఇంటి పక్కలు పోయినాయి కానీ మాది ఇంకా ఎలా ఉంది? చెక్కు చెదరకుండా ఉందండి. దేవునికి స్తోత్రం కలుగునే. నాణ్యత ప్రాముఖ్యం కదండి, రూపాయి ఎక్కువైపోయినా. అవునా కదా? రూపాయి ఎక్కువైపోయినా ఏం ప్రాముఖ్యం? నాణ్యత ప్రాముఖ్యం కదా. నాకు తెలిసి ఇంకా ఏంటంటే, ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు, ఇది ఎంత ఖర్చు అవుద్ది, ఇది ఎంత అవుద్ది, దీనివల్ల నష్టం ఇది, దీనివల్ల లాభం ఇది. మన పనిలో ఖచ్చితమైన యథార్థత ఉంటే మన పనిని బట్టి ఎదుటి వారిని దేవుడు దీవించడా? అతన్ననే కాదు, మీలో అటువంటి సాక్ష్యాలు ఎంతోమందికి ఉన్నాయి. అవునా కదా? మీలో అటువంటి సాక్ష్యాలు ఎంతోమందికి ఉన్నాయి. మీకు ఇంకో మాట చెప్పనా? ఏ రోజైనా నీ యజమానుడు నువ్వు పో అనలేదంటే కారణం ఏంటో తెలుసా? నిన్ను బట్టి ఆయన ఆశీర్వదించబడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిన్ను బట్టి ఏం చేయబడుతున్నాడు? అతను ఆశీర్వదించబడుతున్నాడు. ఈరోజు చెప్తున్నాను, యోసేపు వలన పోతీఫర్ ఆశీర్వదించబడిన రీతిగా నిన్ను బట్టి మీ యజమానులందరూ ఆశీర్వదించబడునుగాక. మీరు పనిచేసే చోటల్లో ఆశీర్వదించబడునుగాక. నిన్ను బట్టి నీ శత్రువులు దీవించబడుదురుగాక. నిన్ను బట్టి నీ కుటుంబస్తులు ఆశీర్వదించబడుదురుగాక. నిన్ను బట్టి నీ గ్రామస్తులు, నీ ఈదివారు, నీ ఇంటి పొరుగువారు అందరూ ఆశీర్వదించబడుదురుగాక. మీ సరిహద్దుల మధ్యన దేవుడు సమాధానము కలుగజేయునుగాక. ప్రార్థన చేద్దాం ఒకసారి. అందరూ తల వంచుదామా, లేచి నిలబడదామా? దేవుని సన్నిధిలో చెప్పబడిన వాక్యాన్ని బట్టి ఒక్కసారి అందరూ కూడా తల వంచి కళ్ళు మూసుకుని దేవుని సన్నిధిలో, నాయన ప్రభువా, నన్ను బట్టి ఆశీర్వదించబడాలి నాయన, అనేకులు దీవించబడాలి. నేను మోడుబారిపోయిన బతుకులాగా, ఎండిపోయిన బతుకులాగా ఉండకూడదు. నా జీవితం ఆశీర్వాదాలు లేని జీవితం వలె ఉండకూడదు. నా జీవితాలు నాయన ప్రభువా, నాయన ఏది లేనటువంటి జీవితం